హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించినటువంటి 4 టైప్స్, డిక్లరేటివ్, నెక్స్ట్ ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ సంబంధించి క్లియర్ నాలెడ్జ్ అనేటువంటి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి ఒక టెస్ట్ గుర్తుంచుకోండి. ఇక్కడ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఉండకపోవచ్చు. సో మనము ఆ బెస్ట్ నాలెడ్జ్ని, అంటే మనం నేర్చుకున్నటువంటి ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ ఆ 4 టైప్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్కి సంబంధించి బెస్ట్ పాసిబిలిటీ ఉన్నటువంటి ఆన్సర్ను మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? డైరెక్ట్గా ఈ సెంటెన్స్ ఏ టైప్ వచ్చింది అనేటువంటివి మాత్రమే కాదు, డిఫరెంట్గా కూడా క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. కాబట్టి మనం వాటన్నిటిని జాగ్రత్తగా గమనిస్తూ ఆన్సర్స్ అనేటువంటి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, సో ప్రీవియస్ డిఎస్సీలలో ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్తో పాటు సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా టచ్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు సెంటెన్స్ స్ట్రక్చర్స్ అనేటువంటివి సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, సో నెక్స్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటివి ఉన్నాయి. సో వాటి గురించి మీరు చదివే ఉంటారు, టెట్లో రాసే ఉంటారు. టెట్లో అది ఒక పార్ట్ అండ్ పార్సల్గా ఉంది. సో వాటిని కూడా టచ్ చేయడం జరిగింది అక్కడక్కడ. సో కాబట్టి వాటి గురించి కూడా కొంచెం నాలెడ్జ్ కలిగి ఉంటే మనం వీటికి సంబంధించి ఎట్లాంటి మార్క్స్ అనేటువంటివి కోల్పోకుండా ఉంటాం. ఓకేనా? సరేనండి, మనం 1 by 1 క్వశ్చన్స్ చూద్దాం. ఆన్సర్స్ నోట్ చేసుకొని పెట్టుకోండి. మీకు యాజ్ ఇట్ ఈస్గా నేను ముందే చెప్పినట్టు, సో ఈ టెస్ట్లో కూడా ఎవరైతే టాప్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మన రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ తరపు నుంచి ఒక చిన్న అప్రిషియేషన్ అనేటువంటిది పంపడం జరుగుతుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా క్వశ్చన్స్ చూస్తూ ఆన్సర్స్ జాగ్రత్తగా వింటూ కరెక్ట్ ఆన్సర్ని నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఉన్నటువంటి ఈ 4 సెంటెన్సెస్లో ఇంపరేటివ్ సెంటెన్స్ని మనము చూస్ చేసుకోవాలి. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేటువంటి రిక్వెస్ట్ లేదా కమాండ్ అనేటువంటి విషయం చెప్పాను. ఈ బేస్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి అనేటువంటి విషయం కూడా చెప్పాను. సరే, ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది ఏమి ఉండదు, ఆప్షన్స్ చదువుతూ ఉంటారు, మీరు జాగ్రత్తగా వాటి గురించి చూడండి. ఫస్ట్ది, డూ యూ లైక్ కాఫీ? డూ వాట్ ఐ హ్యావ్ సెడ్. నెక్స్ట్ థర్డ్, ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్. ఫోర్త్ది, సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ. సో ఈ 4 సెంటెన్సెస్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ని సూచించేటువంటి కరెక్ట్ ఆప్షన్ ఏది అనేటువంటిది అడిగాడు. సో జాగ్రత్తగా చూస్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డాక్టర్, ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? ఇదండి ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్. చూస్ ద ట్రూ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద అబౌవ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అనేటువంటిది ఇచ్చాడనమాట. సో ఆప్షన్స్ అనేటువంటి చూద్దాం. దిస్ ఈజ్ అన్ ఎస్ఆర్ నో క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ది, దిస్ ఈజ్ అ WH క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ది, దిస్ ఈజ్ అ నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఫోర్త్ది, దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. ఓకే ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. లుక్ హౌ టాల్ దట్ ట్రీ హ్యాస్ గ్రోన్. ఓకే, ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సా? ఆ WH క్వశ్చన్, ఇది ఒక WH క్వశ్చనా? జాగ్రత్తగా గమనించండి. ఆ పాజిటివ్ స్టేట్మెంట్, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంటా? లేదా ఆ నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఒక నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్సా? సో దీన్ని జాగ్రత్తగా మనం గమనిస్తూ ఆన్సర్ అనేటువంటిది గుర్తించాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, డోంట్ ఈట్ మెనీ బిస్కెట్స్. డోంట్ ఈట్ మెనీ బిస్కెట్స్. సో ద సెంటెన్స్ అబౌవ్ ఈజ్, పైన ఉన్నటువంటి సెంటెన్స్ ఏంటి? మేక్స్ ఎ స్టేట్మెంట్, ఆస్క్స్ ఎ క్వశ్చన్, నెక్స్ట్ మేక్స్ అన్ ఎక్స్క్లమేషన్, ఎక్స్ప్రెస్ అ కమాండ్. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సీలలో అడిగినటువంటి క్వశ్చన్స్. సో క్వశ్చన్ ఆన్సర్ కొంచెం హార్డ్గా మనకు అనిపించినా ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిలో ఏది ప్రాపర్గా సూట్ అవుద్ది అని మనం ఫీల్ అయితే వాటిని చెక్ చేసుకోవాలి. దీనికి ఆన్సర్ కరెక్ట్గా లేదే, తప్పిచ్చాడు అని మనం అనుకోవడం, దానివల్ల టైం వేస్ట్ చేసుకోవడము, దాని గురించి బాధపడడం అనేటువంటిది చేయకూడదు. క్వశ్చన్ ఆన్సర్ అదే మనకు కావాల్సింది. క్వశ్చన్ టు ఆన్సర్ అనేటువంటిది పక్కాగా ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, లెండ్ మీ యువర్ బుక్స్ ప్లీజ్. లెండ్ మీ యువర్ బుక్స్ ప్లీజ్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ కమాండ్. ఇది ఒక కమాండా, రిక్వెస్టా, ఎంట్రేటినా లేదా విషా? ఓకేనా? సో చూడండి, ఈ 4కి సంబంధించి జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, విల్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఫర్ మీ. విల్ యూ ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఫర్ మీ. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్, పైన ఉన్నటువంటి సెంటెన్స్ ఆర్డరా, పొలైట్ రిక్వెస్టా, పొలైట్ క్వశ్చనా, సమ్ అడ్వైజా? సో జాగ్రత్తగా క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఏది కరెక్ట్ అవుతుందో మీరు ఆలోచించి ఆన్సర్ పెట్టండి.
నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. చూస్ ద మీనింగ్ఫుల్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. మీనింగ్ఫుల్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్, సరైన అర్థాన్ని ఇచ్చేటువంటి ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ని ఈ 4 మనం చూస్ చేసుకోవాలంట. చూడండి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో. వాట్ ఎ బ్యూటిఫుల్ షీ సింగ్స్, హౌ బ్యూటిఫుల్ షీ సింగ్స్, వాట్ బ్యూటిఫుల్ షీ సింగ్స్, వాట్ డస్ షీ సింగ్. జాగ్రత్తగా చూడండి, ఒకటి మటుకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంది, సో మిగతా 3 రాంగ్. సో ప్రాపర్ ఆర్డర్లో ప్రాపర్ మీనింగ్ ఇచ్చేటువంటి సెంటెన్సెస్ని మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎన్ ఆర్డర్. ఆర్డర్ను సూచించేటువంటి సెంటెన్స్ ఏది కింద ఆప్షన్స్లో అనేటువంటిది ఇచ్చాడు. కుడ్ యూ షట్ ద డోర్, డోంట్ షౌట్, ప్లీజ్ లెట్ మీ డూ మై వర్క్, మే కమ్ ఇన్ ప్లీజ్. సో ఇక్కడ ఆర్డర్ను సూచించేటువంటి సెంటెన్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఈ 4 ఆప్షన్స్లో జాగ్రత్తగా చూస్తూ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. హౌ హ్యాపీ వీఆర్ ఆల్ హియర్. చూస్ ద అసెర్టివ్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఒక అసెర్టివ్ సెంటెన్స్ని మనం చూస్ చేసుకోమన్నాడు. మరి ఎలా ఉంటుంది అసెర్టివ్ అనేటువంటిది 4 జాగ్రత్తగా గమనించండి. హౌ ఆర్ వీ హ్యాపీ ఆల్ హియర్, హౌ వీఆర్ ఆల్ హ్యాపీ హియర్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ హియర్, వీఆర్ హియర్ హ్యాపీ ఆల్ హౌ. సో ఈ 4 సెంటెన్స్లో ప్రాపర్గా ఉన్నటువంటి పై మీనింగ్ ఇచ్చేటువంటి ఒక అసెర్టివ్ సెంటెన్స్ని మనం చూస్ చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి ఈ సెంటెన్సెస్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ 10th. ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. చూడండి, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్, స్టేట్మెంట్. సో జాగ్రత్తగా చూడండి, ఈ సెంటెన్స్ అనేటువంటిది ఈ 4 ఆప్షన్స్లో దేని కిందికి వచ్చింది అనేటువంటిది మనము జాగ్రత్తగా గమనించాలి. ఆన్సర్స్ అనేటువంటి నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ వెన్ ద సన్ సెట్. ద ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్ వెన్ ద సన్ సెట్. దిస్ ఈజ్ అ సింపుల్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. మీకు ఇందాక చెప్పాను సెంటెన్స్ స్ట్రక్చర్స్కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేటువంటి జరిగిందని చెప్పాను. సో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు టెట్కి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొకసారి చూసుకోండి. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ 12th చూడండి. హీ కన్ఫెస్డ్ హిస్ క్రైమ్. చూస్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ని మనం చూస్ చేసుకోమన్నాడు పై సెంటెన్స్కి సంబంధించి. సో ఆప్షన్ చూడండి. హీ ఈజ్ అ క్రిమినల్, ఈజ్ కన్ఫెస్డ్ బై హర్. He admitted to be a criminal. He confessed that he had committed the crime. He did not accept the crime. సో ఇది సింపుల్. దీన్ని మనం కాంప్లెక్స్లోకి మారుస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 13th చూడండి. టెల్ మీ వేర్ యూ లివ్. టెల్ మీ వేర్ యూ లివ్. చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి సింపుల్ సెంటెన్స్ని మనము గుర్తించాలి. యూ టెల్ ద అడ్రస్. హూ కెన్ టెల్ ద అడ్రస్? లెట్ మీ నో వేర్ యూ లివ్, టెల్ మీ యువర్ అడ్రస్. సో దీన్ని సూచించేటువంటి కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ని మనము చూస్ చేసుకోవాలి. సో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఇవి ఉన్నాయి 4 టైప్స్ అనేటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్స్. వాటిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 14th చూడండి. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కింద ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో కాంపౌండ్ సెంటెన్స్ని మనము చూస్ చేసుకోవాలి. షీ డిక్లేర్డ్ హర్ ఇన్నోసెన్స్, టెల్ మీ హర్ అడ్రస్, she worked hard and passed the examination, besides giving me advice he helped me. సో కాంపౌండ్ సెంటెన్స్ని గుర్తించాలంటే మనము దేన్ని గుర్తుంచుకోవాలి? కాంపౌండ్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి కొన్ని కంజంక్షన్స్ అనేటువంటి ఆల్రెడీ మనకు ఉంటాయి. వాటిని గుర్తుంచుకుంటే ఈజీగా మనం సెంటెన్స్లో కాంపౌండ్ సెంటెన్స్ని గుర్తించవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ 15th చూడండి. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఉన్నటువంటి 4 సెంటెన్సెస్లో కాంపౌండ్ సెంటెన్సెస్ని గుర్తించమన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి. హీ వాజ్ టూ ప్రౌడ్ టు కన్ఫెస్ హిజ్ ఫాల్ట్. ఓవింగ్ టు హర్ ఇల్నెస్ షీ స్టేడ్ ఎట్ హోమ్. హిజ్ స్పీచ్ ఆన్ దట్ అకేషన్ వాజ్ అన్వర్తీ ఆఫ్ హిమ్. హీ విషెస్ టు బికమ్ రిచ్, దేర్ ఫోర్ హీ వర్క్స్ హార్డ్. ఈ 4 సెంటెన్సెస్లో కాంపౌండ్ సెంటెన్స్ను సూచించేటువంటి సెంటెన్స్ ఏంటి మనం చూస్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ 16th చూడండి. చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. I finished my dinner and went out for a walk. You must run away at once to escape being caught. He is very rich, but still he is very unhappy. He must work very hard or he will not with the first prize. ఈ 4 సెంటెన్సెస్లో
సింపుల్ సెంటెన్స్ని మనము గుర్తించాలన్నమాట. మరి సింపుల్ సెంటెన్స్ రూల్స్ అనేటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ 17th వన్ చూడండి, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్. మోస్ట్లీ సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా బాగానే ఇస్తూ ఉన్నాడు. సో మీరు దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి. సో కేవలము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ హెడ్డింగ్ కింద ఇవి కూడా వస్తున్నాయండి. సో వీటిని పర్టికులర్గా ఈ పాయింట్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా సిలబస్లో మెన్షన్ చేయలేదు, బట్ ఇచ్చాడు. సో కాబట్టి వీటిని కూడా కలిపి మనం చదువుకోవాలి. ఓకేనా. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. హీ వాజ్ ప్లీజ్డ్ దట్ హీ హ్యాడ్ వన్ ద ఫస్ట్ ప్రైజ్. What he spoke on that occasion was unworthy of him. Walk quickly, else you will not be healthy. Do not treat me as if I were a child. Okay. Next చూడండి, we were doing a mathematics test when the fire alarm rang yesterday. The above sentence is simple, complex compound, complex. యాక్చువల్గా ఇక్కడ రాసినటువంటి 4 టైప్స్ ఇవే సెంటెన్స్ స్ట్రక్చర్స్. వీటి గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీ దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటుంది. అంటే నేను క్లాసెస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను వీటికి సంబంధించి. సో కొంచెం అంటే ఇది పర్టికులర్గా మనం బేసిక్ సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఆ వీడియో అనేటువంటిది చేయలేదు. సో మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి దీనికి సంబంధించి. నెక్స్ట్ 19th వన్ చూడండి, ద గర్ల్స్ షౌటెడ్ యాజ్ దే ఫౌండ్ అ స్నేక్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఈ 4 టైప్స్లో ఒకటి మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, హీ కంప్లైంటెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ అన్ఫెయిర్లీ ట్రీటెడ్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ a complex sentence, a simple sentence, a compound sentence, a compound complex sentence. సో వీటికి సంబంధించినటువంటివి ఇందాక నేను మెన్షన్ చేసినటువంటివి. సో జాగ్రత్తగా ఈ నాలెడ్జ్ని కూడా మీరు పెంచుకోవాలా. నెక్స్ట్ 21st క్వశ్చన్, ఆల్ మెన్ డిస్కరేజ్డ్ హిమ్ నెవర్ ద లెస్ హీ పర్ష్యూడ్ హిమ్ హిజ్ అంబిషన్. సో చూడండి, ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ a simple sentence, a complex compound, a compound sentence. చూస్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ సెంటెన్స్ దేని కిందకి వచ్చిద్దని. నెక్స్ట్ 22nd వన్, టర్నింగ్ టు ద లెఫ్ట్ యూ విల్ ఫైండ్ హర్ హౌస్. ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ కాంపౌండ్, కాంప్లెక్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. ఈ 4లలో ఇది దేని కిందకి వచ్చింది అనేటువంటి మనం చూస్ చేసుకోవాలా. నెక్స్ట్ 23rd, టర్న్ టు ద రైట్ అండ్ యూ విల్ ఫైండ్ ద హౌస్. చూస్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. You will find his house if you turn to the right. This is the first option. If you turn to the right, then you will find the house. Second option. Turning to the right, you will find the house. You turn right and find the house. ఈ 4 ఆప్షన్స్లలో సింపుల్ సెంటెన్స్ ఏంటి అనేటువంటిది మనం గుర్తించాలి. ఓకే. నెక్స్ట్ 24th వన్, చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. వీటిలో కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటిది మనము గుర్తించాలా. She runs every day, so she is very fit. I haven't seen my grandmother since I came to Bangalore. I like playing football and my brother likes playing cricket. He made a promise but didn't keep it. Okay. సో ఈ 4 సెంటెన్సెస్లో కాంప్లెక్స్ సెంటెన్స్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 25th వన్, లాస్ట్ వన్ అనమాట ఇది. సో డూ యూ నో వెన్ ద మీటింగ్ విల్ బి హెల్డ్. ద అబౌవ్ సెంటెన్స్ సింపులా, కాంప్లెక్సా, కాంపౌండా, కాంపౌండా. సో ఈ 4 సెంటెన్సెస్లో ఇది మనం చూస్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఉంటుంది, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్తో పాటు సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ కాంపౌండ్ లేదా కాంపౌండ్ కాంప్లెక్స్ చెప్తా ఉంటారు. ఈ 4 టైప్స్ అనేటువంటివి కూడా మనకు తెలిసి ఉండాలి. అవి తెలిసినప్పుడే దీంట్లో మనం మార్క్స్ రాబట్టుకోగలం. సో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని కూడా మీరు పెంపొందించుకోండి. సో ఇదనమాట మన టెస్ట్ ఈ రోజుకు సంబంధించి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సో ఇంక్లూడింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, రైట్. సో మీరు వీటి కాన్సెప్ట్స్ అనేటువంటివి నీట్గా నోట్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైతే టాప్ మార్క్స్ అనేటువంటివి వస్తాయో వాళ్ళకి ముందే చెప్పినట్టు మన రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ తరపున చిన్న అప్రిషియేషన్ అనేటువంటిది పంపడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజుకి మన క్లాసు. నెక్స్ట్ మరొక టాపిక్ తోటి మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు బై బాయ్.